దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుని యొక్క మందిరావరణములో నివసించడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సరంలో ఇది ఆఖరి పునరుత్థాన దినము. ఈ సంవత్సరం అంతా కూడా మనందరినీ తన రెక్కలేడిన భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఏమైంది చూడమ్మా, అది తీసి అది ఒకటే పెట్టలేతే అది వద్దా? రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము యోధారాజుల చరిత్రను మనము నేర్చుకుంటూ ఉన్నాం. యూదులను పరిపాలించినటువంటి రాజులు, వారి జీవితాల్లో జరిగిన విషయాలు, వారి జీవితాల్లో జరిగిన దేవుని కార్యాలు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందుకున్న దేవుని శిక్షలు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పరిపాలన చేస్తున్న కాలాల్లో జరిగినటువంటి ప్రజలందరి జీవితాల్లోనూ, లేదంటే దేశంలో, లేదంటే యోధా రాజ్యంలో జరిగినటువంటి కార్యాలను కూడా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనము మొదటి రాజు అయినటువంటి రెహబాము గురించి నేర్చుకున్నాం. తర్వాత రెండవ రాజు అయినటువంటి అబీయా గురించి కూడా నేర్చుకున్నాం. అలాగే మనం ప్రస్తుతం ఆసా అనే మూడవ యూదుల రాజు గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. గత వారం యూదుల రాజు అయినటువంటి ఆసా గురించి ఏ విషయాలు నేర్చుకున్నాం? ఆసా గురించి నేర్చుకున్న విషయాలు ఏంటి? దావీదులాగానే అతడు కూడా యథార్థవంతుడిగా ఉన్నాడు, నడుచుకున్నాడు అని నేర్చుకున్నాం. ఆసా చెప్పండి. ఆసా పరిపాలన కాలంలో దేశంలో చాలా నెమ్మది. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు నేర్చుకున్నాం. ఇంకా ఏం చేశాడు ఆసా రాజు అయిన తర్వాత? ఏం చేశాడండి? ఉన్నత స్థలాలను పాడు చేశాడు, దేవతా స్తంభాలను కూల్చివేశాడు, ప్రతిమలను కూల్చివేశాడు, బలిపీఠాలను కూల్చివేశాడు. ఇంకా ప్రజలందరూ కూడా యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా దేవుని మందిరంలో నివసించాలి ఖచ్చితంగా అన్నటువంటి ఆజ్ఞ ఇవ్వడము జరిగింది. ఆసా మహారాజు అయిన తర్వాత ప్రజలను దేవుని వైపు బాగా తిప్పగలిగాడు. ప్రజలను దేవుని వైపు బాగా తిప్పగలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడే నిజమైన నాయకుడు, వాడే నిజమైన సేవకుడు. ఈనాడు విశ్వాసులుగా ఉన్నవారిని, ప్రజలుగా ఉన్నవారిని దేవుని వైపు బాగా మళ్ళించే సేవకులు తక్కువైపోయారు. దేవుని వైపు కరెక్ట్గా నడిపించేవారు తక్కువైపోయారు. మీరు నలుగురు అక్కడ కూర్చోండి, బయట కూర్చోండి కుర్చీల్లో. మీరు కూడా వాళ్ళని కూడా బయట కుర్చీల్లో కూర్చోండి. వెళ్ళాలి, అల్లరి చేయకూడదు. కాబట్టి మనమందరము కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఆసా ప్రజలను దేవుని వైపు మళ్ళించగలిగాడు. చాలా సంవత్సరాలుగా దేవునికి ఆయాసకరమైనటువంటి విధానాల్లో నడుచుకునే వారిని కూడా దేవుని వైపు మళ్ళించగలిగాడు. చాలా సంవత్సరాలుగా దేవునికి విరోధమైన ప్లేసుల్లో విరోధమైన వారిని, విరోధంగా సేవిస్తున్న వారిని కూడా దేవుడి వైపు తిప్పగలిగాడు.
దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతుల పైకే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఆసా గురించి 2వ దినవృత్తాంతాల్లో 14, 15, 16 అధ్యాయాల్లో రాయబడిన విషయాలను మనము నేర్చుకుంటున్నాం కదండి. ఎక్కడి వరకు చూసాం మనం గత వారం? 14వ అధ్యాయం ఏంటండి, 8 వచనాల వరకు నేర్చుకున్నావా? సరే, తర్వాత చదవండి. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చదవండి. 14వ అధ్యాయం మొదటి నుంచి. మర్చిపోవడం అనేది మనకి రక్తంలో జీర్ణించిపోయినటువంటి ఒక దురలవాటు కాబట్టి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం అనే మంచి మందును వాడదాం. పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. పట్టణాలు కట్టుకున్నారు, పట్టణాల చుట్టూ ప్రాకారాలు కట్టుకున్నారు. ఎంతో వారు ఏమయ్యారండి? వృద్ధి నొందారు. ఒక పక్క ఆత్మీయంగా వృద్ధి పొందుతున్నారు, ఒక పక్క భౌతికంగా కూడా వృద్ధి పొందుతూ ఉన్నారు. వృద్ధి పొందడం అనేది దేవుని వలన మనం పొందుకునే ఆశీర్వాదం. అది దేవుడి సహాయం లేకుండా మనంతట మనంగా వృద్ధి పొందడం అనేది ఆత్మీయంగానూ కుదరదు, భౌతికంగా కూడా కుదరదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి దేవుని రూట్లో నడిపించేవాడు ఉన్నాడు, దేవుని రూట్లో నడుస్తున్నవారుగా ప్రజలు ఉన్నారు. కాబట్టి దేవుడు వాళ్ళకి గొప్ప ఆశీర్వాదములను అనుగ్రహిస్తున్నాడు, నెమ్మదిని అనుగ్రహించాడు, యుద్ధాలు లేకుండా చేశాడు. అద్భుతంగా వారిని అన్ని రూపాలుగాను కూడా వృద్ధిపరుస్తూ వచ్చాడండి దేవుడు వారికి. తర్వాత నుంచి మనం చదువుకుందాం. ఆసా సైన్యం ఎంతమంది అట? మొత్తం ఆళ్ళ ఇళ్ళు కలిపి 5,80,000 మంది. చూడండి, 14వ అధ్యాయము మనము చూస్తే 9వ వచనం నుంచి చదివితే, కూషీయుడైన జరాహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకుని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయిను. 2 చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఈ ఆసా మీదకి, ఆసా రాజ్యం మీదకి ఎవరు వచ్చారట? ఒకనొక సమయంలో కూషీయుడైన జరాహు అనే పేరు కలిగినటువంటి కూషీయులను పరిపాలిస్తున్న మహారాజు దండెత్తి వచ్చాడట యుద్ధానికి. ఎంతమంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడట? 1,000 మంది. అంటే ఎంతమంది?
10 లక్షలు, 1000 ఇంటూ 1000, 1000 ఇంటూ 1000 కొడితే ఎంత? 10 లక్షల మంది. ఆసా సైన్యం ఎంతమంది? 5,80,000 మంది. కానీ శత్రువు సైన్యం ఎంతమంది? 10 లక్షల మంది. విజయం సాధించే అవకాశం ఎవరికి ఉంది? శత్రువుకే ఉంది, జరాహుకే ఉన్నది. ఎందుకంటే అతని సైన్యము ఎక్కువ, రథాలు ఎక్కువ, ఆయుధాలు ఎక్కువ, బలం ఎక్కువ, అంతా కూడా ఎక్కువ. అయితే ఒక మాట, ఇప్పుడు వరకు ఆసా రాజ్యంలో ఏమి లేవు? యుద్ధాలు లేవు. యుద్ధాలు అవ్వకుండా చేసింది ఎవరు? దేవుడు. ఇప్పుడు యుద్ధం వచ్చింది. ఇప్పుడు వరకు లేని యుద్ధం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు వరకు ఏ శత్రువు ఆసా మీద కానీ, ఆసా రాజ్యం మీద కానీ రాకుండా ఆపింది ఎవరు? దేవుడే. కానీ ఇప్పుడు జరాహు అనేవాడు వచ్చాడు. మరి ఇతన్ని దేవుడు ఎందుకు ఆపలేదు రాకుండా? ఇతన్ని ఎందుకు దేవుడు ఆపలేదు? ఇప్పుడు వరకు యుద్ధాలు లేవు, నెమ్మది పొందుకున్నారు. ఇప్పుడు యుద్ధం ఎందుకు వచ్చింది? ఇప్పుడు యుద్ధం జరగడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? చెప్పాలి. ఇప్పటివరకు లేవా యుద్ధాలు? ఇప్పుడు యుద్ధం జరుగుతుందా? ఇప్పటి వరకు యుద్ధాలు లేకుండా చేసింది దేవుడే కదా. ఇప్పుడు ఈ యుద్ధము జరగడానికి, శత్రువు దండెత్తి రావడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? ఆసా యొక్క జనులను పరీక్షిస్తున్నాడు ఇక్కడ. ఆసా జనులకు ఒక పరీక్ష పెట్టాడు. యుద్ధాలు లేకుండా నేను చేయడం వల్ల నెమ్మది పొందారు. ఒకవేళ యుద్ధము చేయవలసిన పరిస్థితి వస్తే, శత్రువులు ఎవరో దాడి చేయకుండా నేను చేశాను, చాలా బాగానే నన్ను సేవించారు, నా మీద బాగానే ఆనుకున్నారు, నన్ను బాగానే ఆశ్రయించారు, నన్ను బాగానే పూజించారు. ఇప్పుడు శత్రువుని నేను ఒకవేళ వీళ్ళ మీదకి రప్పిస్తే, ఒకవేళ యుద్ధము జరిగేలాగా నేను చేస్తే, వీళ్ళు నా విషయములో ఎలాగ ఉంటారు? యుద్ధము అనుమతిస్తే వీళ్ళు సహాయం కోసం నన్ను వేడుకుంటారా లేదా? యుద్ధాన్ని అనుమతిస్తే నా మీద ఆధారపడతారా లేదా? యుద్ధాన్ని అనుమతిస్తే నాకు ప్రార్థన చేస్తారా లేదా? యుద్ధాన్ని అనుమతిస్తే నా వైపు చూస్తారా లేదా? లేదంటే వేరే రాజుల వైపు చూస్తారా? నన్ను ఆశ్రయిస్తారా? లేదంటే వేరే మహారాజులను ఆశ్రయిస్తారు. ఆ కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు ఒక శత్రువు దాడి చేస్తే ఇంకొక రాజుని, వారి రాజ్యాన్ని ఆశ్రయించడం అందరికీ అలవాటు. అందరి రాజులకి కూడా అలవాటు ఏంటంటే వేరే దేశం యొక్క రాజును, వేరే దేశం యొక్క సైన్యాన్ని ఆశ్రయించడం అలవాటు. ఇప్పుడు నేను వీళ్ళకి యుద్ధాన్ని నేను ఒకవేళ అనుమతిస్తే నన్ను ఆశ్రయిస్తారా, లేదంటే వేరే దేశపు రాజులను ఆశ్రయిస్తారా అని పరీక్ష పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. క్రైస్తవుల జీవితాల్లో వాళ్ళు క్రైస్తవ్యం ప్రారంభించినప్పటి నుంచి వాళ్ళు చనిపోయే వరకు దేవుడి ద్వారా నిత్యము పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో రూపాలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎన్నో కోణాల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మన విశ్వాసము ఎలా ఉంటుందో పరీక్షిస్తూ ఉంటాడు, రకరకాలైన పరిణామాలు పెట్టి. మన సహనము, ఓర్పు ఎలాగుంటుందో పరీక్షిస్తాడు. మన ప్రార్థన ఎలాగుంటుందో పరీక్షిస్తాడు. మనం దేవుడిని ఆశ్రయిస్తామా, ఆశ్రయించమో పరీక్షిస్తాడు. దేవుడి మీద ఆనుకుంటామా, ఆనుకోమా పరీక్షిస్తాడు. దేవుడితో సహవాసం కలిగి ఉంటామా, లేదంటే ఆ పరిణామాలు ఎదురైనప్పుడు దేవుడిని విడిచిపెట్టేస్తామా పరీక్షిస్తూ ఉంటాడు. అన్ని విధానాల్లోనూ కూడా దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. భూమి మీద ఉన్నంత కాలము మనకు పరీక్షలు. ఇప్పుడు చూడండి, విద్యార్థులు ఉంటారు, వాళ్ళు చదువు ప్రారంభించినప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు కూడా ప్రతి సంవత్సరం పరీక్షలు ఉంటాయండవా? పరీక్షలు లేకుండానే వాళ్ళు ముందుకెళ్ళిపోవడం జరుగుతుందా? ఆఖరికి ఎల్కేజీ అయినా సరే పరీక్ష ఉంటుంది, యూకేజీ అయినా పరీక్ష ఉంటుంది, 1, 2, 3, 4, 5, 6 ఇంటర్ పరీక్షలు ఉంటాయా లేదా? 10th పరీక్షలు ఉంటాయా లేదా? డిగ్రీ పరీక్షలు ఉంటాయా లేదా? ఇంజనీరింగ్ పరీక్షలు ఉంటాయా లేదా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు ఉంటాయా లేదా? దేవునికి స్తోత్రం. మనం పరీక్షలు ఉన్నప్పుడే విజయాలు సాధించడం జరుగుతుంది. పరీక్షలు లేకుండా విజయాలు సాధించడం అనేది కుదరదు. పరీక్షల్లోనే విజయము, ఓటమి రెండు ఏదో ఒకటి తేలుతుంది కదా. పరీక్షల్లోనే విజయము లేదా ఓటమి. కాబట్టి
మనము జయించాలి నిత్యము. పరీక్షలు దేవుడు పెడుతూనే ఉంటాడు. ఆ పరీక్షల్లో మనము విజయాలు సాధిస్తూనే ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో జయించువాడు జీవ జలముల ఓటను త్రాగనిస్తాను జయించువాడికి. కాబట్టి దేవుడు పెట్టిన పరీక్షల్లో విజయాలు సాధిస్తూనే ఉండాలి తప్ప ఓడిపోవడానికి వీల్లేదు, ఓటమి పోయిపోవడానికి వీల్లేదు, ఫెయిల్ అయిపోవడానికి వీల్లేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు నెమ్మది, కానీ సడన్గా చాలా పెద్ద యుద్ధము, సడన్గా శత్రువు మళ్ళా వచ్చినవాడు మామూలుగా రాలేదు, చాలా విస్తారమైన సైన్యాన్ని వేసుకుని వచ్చాడు కదండి, 10 లక్షల మందిని. కాబట్టి ఏం చేస్తారో ఈ ఆశా జనులు, ఆశా సైన్యం ఎలాగా రియాక్ట్ అవుతారో, ఎలాగ అడుగులు వేస్తారో, ఎలాగ ప్రవర్తిస్తారో, ఎలాగా అని దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి కంటిన్యూ. పది లక్షల మందిని వేసుకుని వచ్చినా భయపడలేదు. కానీ ఆశ 10 లక్షల మంది అంటే మనకన్నా రెట్టింపు సైన్యము అని తెలిసినా భయపడలేదు. కానీ ధైర్యంగా అతన్ని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళాడు. ఒక్కోసారి దేవుడు పెట్టే పరీక్షలు ఎలా ఉంటాయో తెలుసా? మన జీవితాల్లో చాలా కఠినంగా ఉంటాయి. ఒక్కోసారి చిన్న చిన్న పరీక్షలు పెడతాడు, ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద పరీక్షలు పెడతాడు. ఆ పెద్ద పెద్ద పరీక్షల్లో మనం ధైర్యంగా నిలబడాలి. ఆ పెద్ద పెద్ద పరీక్షల్లో ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చాలా పెద్ద పరీక్షలు, చాలా కఠినమైన పరీక్షలు దేవుడు పెట్టినప్పుడు మనం నిరాశ చెందడం కానీ, కృంగిపోవడం కానీ, భయపడడం కానీ, లేదంటే సోలిపోవడం కానీ, సొమ్మసిల్లిపోవడం కానీ, అవిశ్వాసులం అయిపోవడం కానీ, అల్పవిశ్వాసులం అయిపోవడం కానీ, లేదంటే దేవుణ్ణి వదిలేయడం కానీ, దేవుణ్ణి మీద శ్రద్ధ తగ్గిపోవడం కానీ, ఇలాంటివి ఏమీ జరగడానికి వీల్లేదు. నిబ్బరంగా నిలబడాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని నిబ్బరంగా నిలబడాలి. ఇక్కడ చాలా నిబ్బరంగా నిలబడ్డాడు. శత్రువుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు ఆశ. చూడండి, యోబు ఉన్నాడు. యోబు జీవితంలో ఏంటది వచ్చింది? ఒక పరీక్ష కదండి. ఎలాంటిదండి? అతి భయంకరం అనేటువంటి పరీక్ష. యోబు చాలా యథార్థవంతుడుగా ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రతిరోజు దేవుడికి బలి అర్పిస్తున్నాడు వాళ్ళ పిల్లల పాపాలను బట్టి. అంతా అలాగా ఉన్నప్పుడు అలాంటి కుటుంబంలో ఒక అతి కఠినమైనటువంటి పరీక్షకు దేవుడు అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి నువ్వు నేను ప్రతిరోజు చాలా భక్తిగా జీవిస్తున్నాం కాబట్టి ఏ కఠినమైన పరీక్షలు మనకి ఉండవు, లేదంటే ఏ విధమైన శ్రమలు మనకి రాకుండా దేవుడు చేస్తాడు అని ఎప్పుడూ అనుకోవద్దు. నీ భక్తికి దేవుడు నీకు పెట్టే పరీక్షలకి సంబంధము లేనే లేదు. మన భక్తికి దేవుడు పెట్టే పరీక్షలకి సంబంధం లేదు. మన భక్తికి మన జీవితాల్లో మనం అనుభవించే శ్రమలకి సంబంధము లేనే లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది అనుకుంటారు చాలా యథార్థంగా ఉంటున్నాను, చాలా భక్తిగా ఉంటున్నాను, చాలా ప్రార్థన చేస్తున్నాను, చాలా శ్రద్ధాశక్తులతో దేవుణ్ణి వెంబడిస్తున్నాను, దేవుడి సన్నిధిలో నివసిస్తున్నాను, దేవుణ్ణి పూజిస్తున్నాను, నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు రావాలి, నాకు ఎందుకు ఇలాంటి పరిణామాలు రావాలి, నా జీవితంలో నా కుటుంబంలో ఇలాంటి వాటికి ఎందుకు అనుమతి ఇచ్చావు అని దేవుణ్ణి నిలదీసేవారు కూడా ఉంటారు చాలామంది. కానీ అలాగ దేవుణ్ణి నిలదీసే అధికారం మనకి లేనే లేదు. యోబు జీవితంలో యోబుకి భూమి మీద ఉన్న వారిలో యోబుకు పెట్టినంత అతి కఠినమైన పరీక్ష ఎవరికి పెట్టలేదు దేవుడు. మరి అలాంటి పరీక్ష పెడితే యోబు నిలదీశాడా దేవుణ్ణి? ఏమన్నాడు? చాలా నిబ్బరంగా ఉన్నాడు. విశ్వాసాన్ని కోల్పోయాడా?
చాలా బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొత్తం ఉన్నదంతా పోయినా ఏ మాత్రము ఒక్క తప్పు, ఒక్క బైబిల్ అక్కడ ఉంటుంది యోబు, ఒక్క పాపపు మాట కూడా యోబు నోట్లోంచి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత కఠినమైన పరీక్షలు ఒక్కొక్కసారి దేవుడు పెడతాడో మనం ఊహించలేం. అతి కఠినమైన పరీక్షలు కూడా దేవుడు ఒక్కోసారి పెడతాడు. ఎలాంటి పరీక్ష పెట్టినా విజయమే సాధించాలి తప్ప ఓటమి అనే దాన్ని చూడకూడదు. చూడండి, విద్యార్థుల సంవత్సరంలో 3 నెలలకు ఒకసారి, అలాగే ఇప్పుడు చిన్న టెస్టులు ఉంటాయి, చిన్న పరీక్షలు ఉంటాయి. సంవత్సరం పూర్తయ్యేటప్పటికి పెద్ద పరీక్ష అంటారు. ఏమంటారు? చదువుకునేటప్పుడు మేము పెద్ద పరీక్ష అనేవాళ్ళు. లాస్ట్ ఎగ్జామ్ ముందు జరిగే ఎగ్జామ్స్ అన్నిటినీ చిన్న పరీక్షలు ముందు జరుగుతాయి, ఆ తర్వాత పెద్ద పరీక్ష జరుగుతుంది. అలాగే ఒక్కోసారి చిన్న పరీక్షలు పెడతాడు, ఒక్కోసారి మీడియం పరీక్షలు పెడతాడు, ఒక్కోసారి చాలా పెద్ద పరీక్ష పెడతాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏ పరీక్ష పెడతాడో ఎవరికీ తెలియదు. ఏ విధంగా ఏ పరీక్ష పెట్టి మనల్ని పరిశోధిస్తాడో పరీక్షిస్తాడో మనం ఎవరం కూడా ఊహించలేము. మనము ఎంత భక్తులమైనా, ఎంత ప్రార్థనాపరులమైనా, ఎంత ఆత్మపూర్ణులమైనా, ఎంత పెద్ద సేవ చేస్తున్న సేవకులమైనా సరే ఈ పరీక్షల గుండానే ప్రయాణం చెయ్యాలి. భూమి మీద ఉన్నంతకాలము ఈ పరీక్షల గుండా ప్రయాణం చేయవలసిందే. ఈ పరిణామాలను మనం ఖచ్చితంగా చూడవలసిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి నాకు ఉండకూడదు అని అనుకుంటే కుదిరే పని కానే కాదు ఎట్టి పరిస్థితుల్లో. అయితే ఇక్కడ దేవుడు పెట్టాడు ఒక భయంకరమైన పరీక్ష. ఏం చేశాడు? చదవండి మళ్ళా. సైన్యాన్ని ఎదుర్కొంటున్నాడు. చాలా ధైర్యంగా శత్రువుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ప్లస్ అదే టైంలో ఏం చేస్తున్నాడు? సహాయం కొరకు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఎలాంటి పరీక్షలు పెట్టినా, ఎలాంటి పరిణామాలు ఎదురైనా నిబ్బరంగా ముందుకెళ్ళిపోవాలి. వెళ్ళిపోతూనే దేవుడి సహాయం వేడుకుంటూ ప్రార్థించాలి. ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలి. దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తూ దేవుడిచ్చిన ధైర్యంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చిన శక్తితో ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నా వల్ల కాదు, నేనేమీ చేయలేను, ప్రభువా ఎందుకు ఇలాగా, ప్రభువా ఏంటి ఇలాగా అనే మాటలు మన నోట్ల రాకూడదు. మనల్ని కానీ మనం చేసిన భక్తిని కానీ ఎప్పుడూ మనం ఆధారము చేసుకోకూడదు. మనం ఎంత నీతిమంతులుగా ఉన్నామో, ఎంత యథార్థవంతులుగా ఉన్నామో, ఎంత భక్తిపరులుగా ఉన్నామో మనం చెప్పక్కల దేవుడికి ఆల్రెడీ దేవుడికి తెలుసు అన్నీని. కాబట్టి ఏ కారణాల చేత ఏవి అనుమతించబడ్డాయో ఎవరికి కూడా తెలీదు. ఏ సమయంలో దేవుడి ఉద్దేశం ఎలాగుందో ఎవరికి తెలీదు. కాబట్టి మనము ఏ మాత్రము కూడా పైకి కనబడుతున్న దాన్ని, కంటికి కనబడుతున్న దాన్ని, భౌతికంగా మనకు కనబడుతున్న దాన్ని దృష్టిలో పెట్టి ఆగిపోవడానికి వీల్లేదు. దాన్ని చూసి భయపడిపోవడానికి వీల్లేదు. దాన్ని చూసి వెనకడుగు వేయడానికి వీల్లేదు. భౌతికంగా కళ్ళకు కనబడుతున్న పరిస్థితిని చూసి కృంగిపోవడానికి వీల్లేదు, సోలిపోవడానికి వీల్లేదు, సొమ్మసిల్లిపోవడానికి వీల్లేదు. కానీ ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి. ఎలాంటి పరిణామాలు ముందున్నా ఖచ్చితంగా ముందుకెళ్ళిపోవాలి. నిబ్బరంతో దేవుడి సహాయంతో వేడుకుంటూ ఉండాలి. ముందుకెళ్ళిపోతూనే దేవుడి సహాయం వేడుకుంటూ ఉండాలి. దేవునికి మొర్ర పెడుతూ ఉండాలి. దేవుని మీద ఆధారపడి దేవుడిని ఆశ్రయించి, దేవా నువ్వే నాకు దిక్కుప్పుడు అని దేవుడికి మొర్ర పెట్టాలి, ముందుకెళ్ళిపోవాలి. అంతే తప్ప ఏ మాత్రము కూడా మనం వేరే విధంగా అడుగులు వేయడానికి వీల్లేదు. ఏమంటున్నాడా ఇక్కడ ఆయన? దేవా, విస్తారమైన సైన్యము, 10 లక్షల మంది సైన్యం తండ్రి, వాళ్ళ చేతిలో మేము ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఒకసారి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ఇందులో అద్భుతమైన మాట ఏది కాదు.
అది అద్భుతమైన మాట. ఇది బలము లేని వారికి దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు దీనత్వము ధరించుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఎంతగానో రిక్తులుగా చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు మనల్ని, మన బలాన్ని, మన శక్తిని, మన భక్తిని ఏ మాత్రము జ్ఞాపకము చేసుకోకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఎంతో తగ్గించుకోవాలి. బలము లేని వారు అంటే ఎవరు? ఆశ సైన్యము. ఇక్కడ ఎవరండి బలము లేనివారు అంటే ఎవరు? ఆశ సైన్యం. నిజంగానే అస్సలు బలం లేనాడా ఏంటి? ఎంత బలం ఉంది అతనికి? ఎంత సైన్యం ఉంది అతనికి? 5,80,000 మంది ఉన్నారు. అసలు ఒక్కడు కూడా లేనట్లుగా ఉన్నాడా? 5,80,000 మంది ఉన్నాడు. కానీ 5,80,000 మందిని బట్టి అతడు అతిశయించటం లేదు. కానీ 5,80,000 మందిని బట్టి అతడు కొంచెం ధైర్యంగా లేడు. కానీ మేము అస్సలు బలము లేనివారము. ఏ బలం లేనివారము? ఆ విస్తార సైన్యాన్ని ఓడించే బలము లేనివారము. ఆ 1,000,000 మంది సైన్యాన్ని ఓడించే బలము లేనివారం. ఆ 10 లక్షల మంది సైన్యాన్ని ఓడించే బలము మాకు లేదు. మనం ఎప్పుడూ కూడా మనము ఏమీ కానట్లుగానే దేవుడి ఎదుట ఉండాలి. మనకి ఏమీ లేనట్లుగానే దేవుడి ఎదుట ప్రార్థించాలి. ఎలా ఉండాలండి? ఏమీ లేనట్లే. కానీ నిజంగా నీకు అభిషేకం ఉంది, కానీ దాని జోలికి ఊసి ఎత్తడానికి వీల్లేదు. అప్పుడు నిజంగా చాలా బలమైన విశ్వాసం ఉంది, దానికి ఇప్పుడు నీకు పని లేదు. నిజంగా నువ్వు రోజుకి 2-3 గంటలు ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడివే, కానీ దానిని బట్టి నువ్వు ఇప్పుడు కొంచెం గర్వించడానికి వీల్లేదు. నిజంగా చాలా శ్రద్ధాశక్తులతో మందిరానికి వెళ్ళేవాడివే, కానీ ఇప్పుడు అది నువ్వు ఎత్తడానికి వీల్లేదు. మనకు ఉన్నవి ఏవి కూడా మనము ఎత్తడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు, మనం ఏటిని కూడా ఆధారం చేసుకోవడానికి వీల్లేదు. మనం ఇచ్చే కానుకలను ఆధారం చేసుకోవడానికి వీల్లేదు, మనం ఇచ్చే దశంభాగాలను ఆధారం చేసుకోవడానికి వీల్లేదు, మనం చేసే పరిచర్యని ఆధారం చేసుకోవడానికి వీల్లేదు, మనం చేసే ఉపవాసాలను ఆధారం చేసుకోవడానికి వీల్లేదు, మనం చదివే వాక్యాన్ని, ధ్యానాన్ని ఆధారం చేసుకోవడానికి వీల్లేదు, మనకున్న వాక్య జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడానికి వీల్లేదు, మనకున్నటువంటి ఎంతో మంచి ప్రార్థనను కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేదు. ఏమంటారు? ప్రభువా, నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు, నా జ్ఞానము సరిపోదు. ఏంటండి ఇందాక పాట పాడారు, ఏంటి పాడండి ఒకసారి పల్లవి. సరిపోదయ్యా నాకున్న జ్ఞానము, సరికాదయ్యా నాకున్న బలము, సరిపోదయ్యా నాకున్న జ్ఞానము, సరికాదయ్యా. ఆత్మతో నింపి అభిషేకించు, శక్తితో నింపి నన్ను నడిపించు. ఆత్మతో నింపి అభిషేకించు, శక్తితో నింపి నన్ను నడిపించు. నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా. నాకున్న బలము సరిపోదయ్యా, నాకున్న జ్ఞానము సరికాదయ్యా. ఇప్పుడు మీ అందరికన్నా నాకు కొంచెం వాక్యం ఎక్కువ తెలుసు, ఒప్పుకుంటారా? మీ అందరికన్నా కొంచెం వాక్యం తెలుసు, సేవకుని కాబట్టి, ట్రైనింగ్లు అయ్యాం కాబట్టి, చాలా పుస్తకాలు ఎన్నో చదివి అన్నీ చూసాం. కానీ నాకు శ్రమ వచ్చినప్పుడు నాకు చాలా వాక్యం బాగా తెలుసుగా అన్న మాట నేను దేవుడి దగ్గర శ్రమలో ఉండగా నేను ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా చాలా వాక్య జ్ఞానం నాకు ఉంది ప్రభువా అని అనొచ్చా? అనడానికి వీలు లేదు. అన్నాను అనుకోండి, ఆయన నా వైపు కన్నెత్తి చూడ్డు, ఆయన నా వైపు కన్నెత్తి చూడ్డు.
నాకు చాలా వాక్య జ్ఞానం ఉంది ప్రభువా, చాలా బాగా బోధిస్తానని చాలామంది అంటారు ప్రభువా, కాబట్టి ఇంత గొప్ప బోధకుడు కాబట్టి, ఇంత బాగా ప్రసంగాలు చేసే వాడిని కాబట్టి, లేదంటే నాకు వాక్యం బాగా తెలుసు కాబట్టి దానిని బట్టి నాకు ఇప్పుడు సహాయం చెయ్యాలి, నువ్వు కుదరదు అన్నాను అనుకోండి, ఆయనకి ఏమొస్తుంది నా మీద? కోపం వస్తుంది. నీకున్న వాక్య జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నావా నువ్వెవడవో నాకు తెలియదు అంటాడు. కూర్చుని ఏడాలి నేను అప్పుడు. అవునా? ఎలా చేయాలి ప్రార్థన? ఎలా చేయాలి చెప్తున్నాను కదా. నీకు ఎన్నో ఉండొచ్చు, ఏది నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు, దేనిని బట్టి అతిశయించడానికి వీల్లేదు, దేనిని బట్టి నువ్వు ప్రార్థించడానికి వీల్లేదు. అవన్నీ ఉన్నాయి కాబట్టి, నువ్వు ఇంత ఇదిగా ఉన్నాను కాబట్టి నువ్వు ఎందుకు చెయ్యవు అనడానికి సరిపోం మనం. అవేవి కూడా నీకు దేవుడు సహాయము చేయడానికి ఉపయోగపడతాయి అనుకుంటే నీ బుద్ధిహీనతే. దేవుడికి కావాల్సింది ఏంటి? విరిగి నలిగిన హృదయము. దేవునికి ఇష్టమైన బలి ఏంటి అన్నాడు? ఏంటని చెప్పాడు వాక్యంలో? విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన బలి. కాబట్టి ఎల్లప్పుడూ విరిగి నలిగిన హృదయంతో ఉండాలి. మనల్ని మనం చాలా తగ్గించుకోవాలి, రిక్తులుగా చేసేసుకోవాలి, పూర్తిగా డౌన్ అయిపోవాలి. ఏమీ లేదు ప్రభువా, నా వల్ల ఏమీ కాదు, నేను ఏమీ చేయలేను, నేను ఎదిరించలేను, నేను విజయం సాధించలేను, నేను ఈ శ్రమను నేను జయించలేను, నువ్వు నాకు సహాయం చేస్తే ఈ శ్రమను జయిస్తాను. ఏంటి? నా అంతటా నేను ఈ శ్రమను జయించలేను, నువ్వు నాకు తోడుగా ఉంటేనే జయిస్తాను. నా అంతటా నేను ఈ శ్రమను జయించలేను, నువ్వు నాకు సహాయం చేస్తేనే జయిస్తాను. నా అంతటా నేను ముందుకు నడవలేను, నువ్వు నన్ను ముందుకు నడిపిస్తేనే నడుస్తాను. ప్రతిదానికి ముందు ఎవరిని పెట్టుకోవాలి? దేవుణ్ణి పెట్టుకోవాలి. ఈరోజు దేవుడిని వెనకాల పెట్టుకుని మనం ముందెళ్ళిపోతున్నాం. ముందెళ్ళిపోతే అయితే ఎంత దూరం వెళ్తావా అంటున్నాడు. ఎంత దూరం వెళ్తాం? వెళ్ళలేము. కాబట్టి ఇక్కడ బలము లేని వారికి నా సైన్యము, నా రాజ్యము బలము లేనిది. ఆ విస్తార సైన్యాన్ని జయించే బలం మాకు లేదు. ఆ విస్తార జయం మీద విజయం సాధించే శక్తి మాకు లేదు. నువ్వు సహాయం చేస్తేనే ఆ విస్తారమైన సైన్యం మీద విజయాన్ని మేము సాధించగలుగుతాము. నువ్వు సహాయం చేయకపోతే మేము ఆ విస్తార సైన్యం మీద విజయము సాధించలేము అని ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ చదవండి ఒకసారి ఆయన ప్రార్థన. నీకన్నా ఎవరున్నారయ్యా బలము లేని వారికి? బలం ఉన్నవాడైనా బలము లేనివాడిగా మారిపోవాలి. ఆ సమయంలో దేవుడు నీ వైపు చూడాలంటే, దేవుడు నీకు కార్యం చేయాలంటే, దేవుడు నీకు సహాయం చేయాలంటే, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇష్టపడి నీకు అద్భుతంగా ఆ సమయంలో నిన్ను విడిపించాలంటే, నువ్వు బలము కలిగిన వాడివైనా సరే బలము లేని వాడిగా నిలబడాలి. బలము కలిగిన వాడివైనా సరే బలము లేని వాడను అని దేవుడికి మొరపెట్టాలి. అంతే తప్ప నీ బలం ఏంటో అవి చెప్పక్కర్లేదు దేవుడికి. నీలో ఏ బలం ఉందో ఆ బలాన్ని ఒకసారి చూపించవలసిన అవసరం లేదు దేవుడికి. బలము లేని వారిగా మారిపోవాలి మనం. మాకు సహాయము చెయ్యి, నువ్వే సహాయము చెయ్యాలి మాకు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అని ఆయనకు పేరుంది. నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును? యెహోవా యుద్ధ నుండే నాకు సహాయం కలుగు. 124వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే మనకు సహాయము కలుగుతుంది అండి. చదవండి ఒకసారి 124. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామమునే వలననే మనకు సహాయము కలుగును. అది మేమైనా అది మీరైనా మనకు అన్న మాట వాడబడింది. మనకు. కాబట్టి మనము ఎవరి సహాయానికి వేడుకోవాలి? ఎప్పుడు
దేవుని సహాయము, ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ పరీక్ష దేవుడు పెట్టినా ఏమి, నీ సహాయము నాకు దయచెయ్యి, నువ్వు నాకు సహాయము చెయ్యి, నువ్వు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. మనం పూర్తిగా డౌన్ అయిపోవాలి, మనం వెళ్ళి ఆయన చేతుల్లో పడిపోవాలి. పూర్తిగా డౌన్ అయిపోయి దేవుడికి అప్పగించేసుకోవాలి. ఇంకా పరిస్థితి మొత్తం టోటల్ పరిస్థితి, టోటల్ జీవితం, టోటల్ ఆరోగ్యం, టోటల్ అంతా కూడా నువ్వు తప్ప నాకెవరూ లేరు. నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నువ్వు చేస్తేనే జరుగుతుంది, నువ్వు చేయకుండా జరగదు. నువ్వు చేస్తేనే పొందుకుంటావు, నువ్వు చేయకుండా పొందుకోరు. మీరు ఎప్పుడైనా నా ప్రార్థనలో గమనించి ఉంటారు, చిన్న స్వస్థత కోసం ప్రార్థన చేసినా సరే నువ్వు స్వస్థపరిస్తేనే మాకు స్వస్థత వస్తుంది, నువ్వు స్వస్థపరచకుండా మాకు స్వస్థత రాదు అని అంటాను. ఒకవేళ ఏదైనా కార్యం జరగాలని ప్రార్థన చేసినా ఆ కార్యం నువ్వు చేస్తేనే జరుగుతుంది, నువ్వు చేయకుండా మాకు జరగదు అని ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనే మనకి అలవాటు అవ్వాలి ఖచ్చితంగా. దేవుడు చేస్తేనే అండి ఏదైనా, అంతేనా? దేవుడు చేయకుండా కూడా జరుగుతాయా? ఏదైనా, అది మేలైనా, అది ఉపకారమైనా, అది సహాయమైనా, అది అద్భుతమైన, అది ఆశ్చర్యకరమైన, అది స్వస్థత అయినా, అది విడుదలైనా, ఏదైనా దేవుడు చేస్తేనే జరుగుతుంది, దేవుడు చేయకుండా జరగదు. దేవుడు చెయ్యాలి నీకు. అప్పుడు దేవుడు చేసేలాగా నీ విశ్వాసం ఉండాలి, దేవుడు చేసేలాగా నీ ప్రార్థన ఉండాలి, దేవుడు చేసేలాగా నీ తగ్గింపు ఉండాలి, దేవుడు చేసేలాగా నువ్వు దిద్దుకోవడం కూడా ఉండాలి. ఇప్పుడు ఏమవ్వాలి? దిద్దుకోవడవలసినటువంటిది ఏమన్నా ఉంటే దిద్దుకోవడం కూడా జరగాలి. అప్పుడే దేవుడు చూసి, దేవుడు ఆనందపడి, దేవుడు సంతోషపడి, దేవుడు పెట్టిన పరీక్ష నుండి మళ్ళా దేవుడే విడిపిస్తాడు. దేవుడు పెట్టినటువంటి పరీక్ష నుండి దేవుడే విడిపిస్తాడు. దేవుడు విధించిన శిక్ష నుంచి దేవుడే విడిపిస్తాడు. దేవుడు అనుమతి ఇచ్చిన దాని నుంచి దేవుడే రక్షిస్తాడు. లేదంటే వేరే కారణాల చేత వచ్చినవైనా సరే దేవుడు అద్భుతంగా వాటి నుంచి విడుదల మనకి ఇవ్వగలుగుతాడు. దేవుడు చేయకుండా ఏదీ జరగదు. అది ఏదైనా సరే దేవుడు చేయకుండా ఏది జరగదు. దేవుడు వల్లే ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఏమంటున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, ఈ యుద్ధ విషయంలో నిన్నే నమ్ముకొని ఉన్నాము ప్రభువా, నువ్వే సహాయం చేయాలి ప్రభువా, మేము బలము లేని వారము ప్రభువా, మేము ఆ విస్తారమైన సైన్యమును జయించలేము ప్రభువా, మాకు శక్తి సరిపోదు ప్రభువా, నిన్నే నమ్ముకుని ఉన్నాము ప్రభువా. ఇదిగో బయలుదేరాము, నిన్ను చూసుకుని బయలుదేరాం, నువ్వు సహాయం చేస్తావన్న నమ్మకంతో బయలుదేరాం, నువ్వు మాకు విజయాన్ని ఇస్తావన్న నమ్మకంతో బయలుదేరాం, నువ్వు మాకు తోడుగా ఉన్నావన్న విశ్వాసంతో బయలుదేరిపోయాం. ఆ సైన్యాన్ని చూసి భయపట్టలేదు, ఆ సైన్యాన్ని చూసి కృంగిపోవట్లేదు, ఆ సైన్యాన్ని చూసి మేము సొమ్మసిల్లిపోవట్లేదు. కానీ నువ్వు మాకు సహాయము చేసి మాకు విజయాన్ని, విస్తార సైన్యం చేతిలో మాకు విజయాన్ని నువ్వు ఇస్తావు అని నమ్మకంతోనే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఎంత నేర్చుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి ఇందులో. ఈ ప్రార్థనలో ఎన్ని విషయాలు ఉన్నాయండి. ఈ ఒక్క ప్రార్థన గురించి చెప్పమంటే 3 గంటలు చెప్తాను నేను, ఇంక ముందుకు వెళ్ళకుండా. ఏంటండి? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాంటి ప్రార్థనలు ఎంత దీనంగా ప్రార్థన చేస్తున్నాడు మహారాజు అయ్యుండి, ఎంత దీనత్వం ధరించుకుని ప్రార్థన చేస్తున్నాడు. నేను నా గొప్పతనము అంటున్నాడా అక్కడ? ప్రభువా నేను రాజు అయిన తర్వాత ఎన్ని చేశాను ప్రభువా అంటున్నాడా? నేను ఎన్ని దేవతా స్తంభాలను కూల్చివేశాను ప్రభువా, ఉన్నత స్థలాలను కూల్చివేశాను కదా, దేవతా స్తంభాలను కూల్చివేశాను కదా, ప్రతివలను కూల్చివేశాను కదా, ప్రజలందరినీ నీ వైపు తిప్పాను కదా, మందిరాల్లో ప్రజలు నివసించేలాగా చేశాను కదా, ధర్మశాస్త్రాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా అనుసరించాలని ఆజ్ఞ విధించాను కదా, చాలా డెవలప్ చేశాను కదా రాజ్యాన్ని. ఏమైనా వాడాడా? ఎక్కడైనా ఏదైనా వాడాడా?
అతని ద్వారా జరిగిన దేవునికి ఇష్టమైన పనులు ఏవైనా జ్ఞాపకం చేసుకున్నాడా? అది నిజమైన క్రైస్తవుడి లక్షణం ఏంటంటే, అతడు ద్వారా దేవునికి ఇష్టమైనవి ప్రతిరోజు ఎన్ని జరిగినా ఏ ఒక్కటే నీ కష్ట సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు. ఏ ఒక్కదాన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు. ఏ ఒక్కదాన్ని బట్టి నువ్వు కార్యం చెయ్యాలి, నేను ఇంతలాగా ఉన్నాను కదా నువ్వు చెయ్యాలి అని అనడానికి వీలు లేదు. అహంకారం కలిగిన వారిని ఆయన ఎదిరిస్తాడు, దీనులకు తన కృప అనుగ్రహిస్తాడు. గర్విష్ఠులకు ఆయన దగ్గర చోటు లేదు. అహంకారం, గర్వం, అతిశయం ఉన్నవారంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. ఒక్కోసారి ఆత్మీయ అహంకారం కూడా మనలో చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రూపంగానూ ఏ విధంగా గర్వము, అతిశయం, అహంకారం మనలో పనిచేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? మనదే. కాబట్టి అతని ద్వారా ఎన్నో మంచి అన్నీ ఉన్నాయి. కానీ నేను ఎంత యథార్థవంతుడిగా ఉన్నానో కదా ప్రభు అన్నాడా? ఇతను అన్నాడా? యోబు అన్నాడా? నేను నీ యందు భయభక్తులు కలిగిన వాడను కదా ప్రభువా అన్నాడా? నేను నీ యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడను కదా అన్నాడా? నేను నీతిమంతుడును కదా అన్నాడా? కానీ కాదా? ఇవన్నీ నిజమేనా? యథార్థవంతుడు కరెక్టే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కరెక్టే, చెడుతనాన్ని విసర్జించిన వాడు కరెక్టే, అన్నీ కరెక్టే అండి. కానీ నీ శ్రమ సమయంలో, నీ శోధన సమయంలో, నీ ఇరుకు సమయంలో, నీ ఇబ్బంది సమయంలో, నీ పరీక్ష సమయంలో వాటికి నీకు సంబంధం ఉండడానికి వీలు లేదు. వాటికి నీకు సంబంధం ఉండడానికి. ఒకవేళ ఇంకా ప్రార్థన చేస్తే హిజ్కియాలాగా ప్రార్థన చేయొచ్చు. ఏంటి హిజ్కియా ఎలా చేశాడు ప్రార్థన? బైబిల్ చూడకుండా చెప్పగలరా ఎవరైనా? తర్వాత చూద్దాం. బైబిల్ ముందు చెప్పేయండి. చదవండి సార్. జస్ట్ నేను కూడా ఎక్కువ టెస్టులు పెడతా ఉంటాను కదా మీకు. చదవండి. హిజ్కియాకు దేవుడు మరణమును వస్తుంది అని చెప్పినప్పుడు ఆయన చేసిన ప్రార్థన. ఒకసారి గ్రంథం, అధ్యాయం, వచనం నెంబర్ యెషయా 38 ఏంటండి 2 నుంచి 2-3 చోట్ల ఉంటుంది. పోనీ ఇక్కడ చదువుతున్నది చూద్దాం. ఎక్కడైనా ఒకటి. కృపతో జ్ఞాపకము చేసుకొనుము అని కన్నీరు విడిచుచు యెహోవాను 2 చేతులు పైకే స్తోత్రాలు చెల్లి హల్లెలూయా ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. వెనక్కెళ్ళి హిజ్కియాతో చెప్పవలసింది ఏంటంటే, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రెండు చేతులు పైకే స్తోత్రాలు. హల్లెలూయా. ఎన్ని రోజులు ఉపవాసాలతో ప్రార్థన చేశాడు యెషయా? ఎన్ని రోజులకి దేవుడు విన్నాడు ఆయన ప్రార్థన? ఎన్ని రోజులకి జవాబు వచ్చింది? సరేండి, ఎంత స్పీడు! దేవుడు చాలా స్పీడు. మనం అనుకుంటాం అంతే, ఆయన చాలా స్లో. చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తేనే కానీ ఏది జరగదని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కోసారి ఆయన నిమిషాలలో కూడా కార్యాలు చేయగలడు.
ఆయన నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా చెప్పి ఇంకా రాజుగారి ఇల్లు గుమ్మం బయటికి కూడా వెళ్ళలేదు. ఇంకా ఇల్లు దాటి ఇంకా బయటికి వెళ్ళలేదు. ఇంకా ఆ ఇంటి కాంపౌండ్లోనే ఉన్నాడు. చెప్పిన వెంటనే దేవుడు సేవకుడి ద్వారా చెప్పిన వెంటనే ఈయన మొదలెట్టాడు, ప్రార్థన మొదలెట్టాడు. ఎంతో దీనత్వంతో, ఒక్కసారి నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకోవా, నా యథార్థత, నా నీతిక్రియలు నీ దృష్టికి ఎలాగ అనుకూలంగా నడిచానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా ప్రభువా అని కన్నీరు విడిచి నీ కృపలో జ్ఞాపకం చేసుకోవా అంటే వెంటనే కన్నీరు వెళ్ళిపోయింది, వెంటనే ప్రార్థన వెళ్ళిపోయింది, వెంటనే దేవుడు చూసేసాడు. వెంటనే జవాబు ఇచ్చేయాలని అనుకున్నాడు. వెంటనే ఏ సమాచారం చెప్పి వెనక్కి వెళ్తున్నాడు అదే యెషయాకు మళ్ళా దేవుడు ఆ వాక్కు ప్రత్యక్షమైపోయింది. నువ్వు మళ్ళా వెనక్కి వెళ్ళిపో, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి నువ్వు రిటర్న్ వెళ్ళి నువ్వు ఆ యెషయాకు అతనికి చెప్పవలసింది ఏంటంటే, హిజ్కియాకు నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థన విన్నాను, నిన్ను కరుణించి నీ ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను అని చెప్పన్నాడు. సరే అండి, ఎంత స్పీడ్గా దేవునికి స్తోత్రాలు కలిగినగా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడడం అంటే చిన్న విషయమా? చిన్న విషయం ఏంటండి? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడాలంటే 15 రోజులో 15 నెలల్లో ప్రార్థన చేయాలనుకుంటున్నామా మనం? దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థనల వల్ల కార్యాలు జరుగుతాయి అన్నది అసలు ఫస్ట్. అంటే ప్రార్థన కేవలం ప్రార్థన వల్లే అన్నది ఫస్ట్. నీ జీవితంలో, నా జీవితంలో కార్యము జరగడానికి దేవుడు ఫస్ట్ చూసేదాన్ని ఏది అంటే చెప్పండి మీరు? నీ జీవితంలో, నా జీవితంలో ఎలాంటి కార్యమైనా జరగాలంటే దానికి దేవుడు ఆ కార్యం చేయడానికి ఫస్ట్ నీలోనూ నాలోనూ చూసేది ఏంటి? మొదటిదిగా ఏదండి? మన క్రియలు. మనము దేవునికి ప్రియమైన వారిగా ఉన్నామా లేదా అన్నది ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. ఆ మొదటిది లేకుండా రెండో ప్రార్థన నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా జవాబు నీకు దొరకదు. ఫస్ట్ చూసేది ఏంటంటే దేవునికి ఇష్టడుగా ఉన్నావా లేదా, దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉందా లేదా, దేవునికి ఇష్టమైన మనుషులుగా ఉన్నారా లేదా. ఇప్పుడు హిజ్కియాను కేవలం ఆ ప్రార్థన చేశాడని దేవుడు కరుణించేసి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడా, లేదంటే దేన్ని బట్టి? ఆయన ప్రార్థనలో చేసినట్లుగా ఆయన బ్రతుకు ఉంది కాబట్టి, యథార్థవంతుడిగా నేను ఎలాగున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగానే అలాగ అతడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టే ఆ యథార్థతను జ్ఞాపకం చేసుకున్నాడు. నీతిమంతుడిగా ఉన్నానో లేదో, నీతి క్రియలు ఎలా చేశానో లేదో, ఉన్నాయో లేదో జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీకు అనుకూలంగా ఉన్నానో లేదో జ్ఞాపకం చేసుకున్నాడు. అనుకూలంగా ఉన్నాడు కాబట్టే జ్ఞాపకం చేసుకున్నాడు. యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టే జ్ఞాపకం చేసుకున్నాడు. నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టే జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ అవి లేవు, ఇప్పుడు ఏ అయితే అతను వాడాడో అవి లేవు అతని జీవితంలో, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే చేసుకుంటాడా? కాబట్టి మన జీవితాల్లో చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఎప్పుడైనా దేవుడు తన కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే ఆ కార్యం కోసం నువ్వు చేసిన దీర్ఘ ప్రార్థన దాన్ని బట్టి చేస్తాడు అనుకోవడం తప్పు. ఆ కార్యాన్ని నీకు దేవుడు చెయ్యాలి అనుకుంటే ఆయన ఖచ్చితంగా మొదటగా చూసేది నీ బ్రతుకును. క్రైస్తవ్యం ప్రారంభించినప్పటి నుంచి నీ బ్రతుకు ఎలాగుందో దాన్ని ఒక్కసారి ఆయన పరిశీలన చేస్తాడు. మన యొక్క పరిశుద్ధత ఎలాగుందో, మన క్రియలు ఎలాగున్నాయో, మన ప్రవర్తన ఎలాగుందో, మన శ్రద్ధాశక్తులు ఎలాగున్నాయో, దేవుడి పట్ల, దేవుడి మందిరం పట్ల, దేవుడి సహవాసం పట్ల మనము ఎంత శ్రద్ధ ఆసక్తి కలిగి ఉన్నామో అన్నీ జ్ఞాపకం చేసుకునే కార్యాలు చేస్తాడు. అండ్ ప్రతిదీని ఆయనకు అనుకూలంగా ఉందో లేదో చూసుకునే కార్యాలు చేస్తాడు. అన్ని విషయాల్లోనూ కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నామా లేదా అన్నదాన్ని బట్టే దేవుడు నీ ప్రార్థన, అప్పుడు నువ్వు చేసిన దీన ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన, ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన, కన్నీరు కారుస్తూ చేసిన ప్రార్థన, నీ బ్రతుకంతా కూడా
చూసి అప్పుడు ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి అప్పుడు నీ మీద జాలిపడి అప్పుడు నిన్ను కరుణించాలనుకుని అప్పుడు నిన్ను బాగు చేయాలనుకుని అప్పుడు నీకు కార్యం చేయాలనుకుని అప్పుడు నీకు సమాచారం పంపిస్తాడు, భయపడకు నేను నీకు కార్యం చేస్తున్నాను తప్ప ఒకవేళ ఆ అనుకూలమైన జీవితం మన దగ్గర లేకుండా ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఈరోజు ఆయనకు అనుకూలమైన జీవితాలు ఉండలేదు, కానీ ఉపవాస ప్రార్థనలు మామూలుగా ఉండలేదు. శ్రమలు వచ్చినప్పుడు ఆయనకు అనుకూలమైన జీవితాలు ఉండలేదు, కానీ కన్నీటి ప్రార్థనలు మామూలుగా ఉండలేదు. శోధనలు వచ్చినప్పుడు ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటండి? ఆయనకు అనుకూలంగా ఉంటే అప్పుడు నీ దీన ప్రార్థన, నీ ఉపవాస ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన ఆయన విని దేవుడు కరుణిస్తాడు. కానీ అనుకూలంగా లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆయన ఆలకించడు. మనం ఎంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకున్నా ఆయన ఆలకించడు. ఏమంటున్నాడు హిజ్కియా? నీకు నేను అనుకూలంగా ఉన్నానో లేదో. దావీదు అంటాడు ఒక చోట, నేను ఆయనకు ఇష్టుడను గనుక. ఏమంటున్నాడండి? నేను ఆయనకి ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాడు అంటున్నాడు దావీదు. నేను ఆయనకు ఇష్టుడను గనుక. ఈయనేమంటున్నాడు హిజ్కియా? నీ దృష్టికి నేను ఎలాగ అనుకూలంగా ఉన్నానో, నీ దృష్టికి నేను ఎలాగ దానియేలు ఏమంటాడు? దానియేలు ఏమంటాడు? నేను నీకు బహుప్రియుడను కాబట్టి ప్రభువా, ఏడ్చినట్టు ఉంది. చదవండి ఒకసారి బైబిల్ తీసి. అందుకే నేను చాలా టెస్టులు పెడతా ఉంటాను ప్రసంగాల్లో. ఆయన సింహాల బోనులో నుంచి ఆయన వచ్చిన తర్వాత మహారాజు వచ్చి దానియేలు అని పిలిచిన తర్వాత దానియేలు చెప్పిన సమాధానంలో అద్భుతమైన మాట ఒకటి వాడాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు, హల్లెలూయా. ఏంటండి? ఎంత అద్భుతమైన మాట. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనుక, అంటే నా దేవుని దృష్టిలో ఏ దోషము లేకుండా నేను ఉన్నాను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం. వేరువేరు కాలాల్లో ఉన్న మనుషులు వాడిన పదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి. ఆ పదాల్లో ఏ ఒక్కటైనా వాడదామంటే ధైర్యం సరిపోవట్లేదు మనకి. సరిపోతుందా? భయం వేస్తుంది కదా? వేస్తుందా? ఎంతమందికి వేస్తుంది? ఎంతమందికి వేయట్లేదు చెప్పండి. నాకు వేయట్లేదండి, నేను వాడుతున్నాను అన్న వారి చేతులు ఎత్తారు. ఒక్కరు ఏంటండి ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే ఉన్నారో అలా కొంతమంది కూడా ఉంటారు, కానీ అందరూ ఉండలేరు. కానీ మనం తెలుసుకోవాలి, ఆయన దృష్టికి మనం నిర్దోషులుగా ఉంటే దానియేలు గురించి నాకు సమాధానం చెప్పండి. మళ్ళా ఒక పరీక్ష. దానియేలు గురించి నాకు సమాధానం చెప్పండి. సింహాల బోనులో పాడేస్తాను అని రాజుగారు చెప్పిన తర్వాత సింహాల బోనులో నన్ను పడేయకుండా రాజుగారి హృదయాన్ని మార్చు, నన్ను అసలు అందులో పడేయకుండా చెయ్యి అని ప్రార్థన చేశాడా? పోని సింహాల బోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సింహాలు నాకు ఏ హాని చేయకుండా వీటి నోళ్ళు మూసివేసేయని ప్రార్థన చేశాడా? అసలు అక్కడ ప్రార్థన ఉందా? చదవండి, చూడండి, పోని ఉందా ప్రార్థన? దానియేలు అక్కడ ఏదైనా ప్రార్థన చేసినట్లుగా ఉన్నదా? ఉందా? అక్కడ లేదు. అంటే దానియేలును అప్పుడు ప్రార్థనను బట్టి కాపాడలేదు, అవునా? దానియేలును సింహాల బోన్లో నుంచి దానియేలును కాపాడింది దానియేలు అప్పుడుకప్పుడు ఆ సింహాల బోన్లో ఉండగా చేసిన ప్రార్థనను బట్టి అయితే కాపాడలేదు. మరి దేన్ని బట్టి? దేవుని ఎదుట అతడు నిర్దోషిగా ఉన్న కారణంగా కాపాడాడు. నేను చెప్పేది ఏంటంటే
మనల్ని దేవుడు కాపాడాలంటే మన దగ్గర ఉన్న ఆయుధం ప్రార్థన ఒకటే అన్న ఉద్దేశం ఏదైతే ఉందో మన దృష్టిలో అది కొంచెం తప్పు అన్న సంగతి. అలాగని చెప్పి అస్సలు ప్రార్థన చేయొద్దని అంటలేదు నేను. దేవుడు నిన్ను కాపాడాలంటే అప్పటికప్పుడు నిన్ను కాపాడాలంటే ఫస్ట్ తీసుకునేది ఆ సమయంలో ఆ పరిస్థితిని బట్టి నువ్వు చేసిన ప్రార్థనను తీసుకోడు. అప్పుడు ఆయన నిన్ను కాపాడాలంటే మొదటి నుంచి ఆ రోజు వరకు నీ జీవితం ఆయనకు అనుకూలంగా ఉందో లేదో దానిని చూసి అప్పుడు నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుడు మొదటి నుంచి చివరి వరకు ఆ రోజు వరకు నీవు నిర్దోషిగా ఉన్నావో లేదో దానిని మొదట చూస్తాడు. మొదటి నుంచి ఆ రోజు వరకు నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉన్నావో లేదో దానిని మొదట చూస్తాడు. అవి ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని కాపాడుతాడు. అవి ఉంటే నువ్వు ఒకవేళ ప్రార్థన చెయ్యకపోయినా సరే నిన్ను కాపాడుతాడు. ప్రార్థన చెయ్యకపోయినా సరే కాపాడుతాడు. షడ్రక మేషకు అబేద్నెగోలు ప్రార్థన చేశారా? అక్కడ చేశారా? నేను రెండు చూపిస్తున్నాను. అనుకూలంగా ఉంటూ ప్రార్థన చేస్తే ఆ అనుకూలంగా ఉన్న జీవితాన్ని బట్టి ప్రార్థన విని కార్యాలు చేసినవి కనబడుతున్నాయి. అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన లేకపోయినా సరే అనుకూలంగా ఉన్న దాన్ని బట్టి మాత్రమే దాన్ని బట్టి కార్యాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఈ రెండు డిఫరెన్స్ చూపిస్తున్నాను. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? షడ్రక మేషక అబేద్నెగోలు చేసిన ప్రార్థన చదవండి ఒకసారి. నా బైబిల్లో లేదు, మీ బైబిల్లో ఉంటే చదవండి. ఇంకప్పగబా తీసేస్తున్నాను. ప్రార్థన చదవండి అంటే ఎక్కడుంది ప్రార్థన? ఉందా? లేదు. ఏమన్నారు? సమర్థుడు రక్షిస్తాడు. ఒకవేళ మమ్మల్ని రక్షించడం ఆయన చిత్తంలో లేదు, మేము ఇందులోనే మరణం పొందడం ఆయన చిత్తంలో ఉంటే మరీ మంచిది. రక్షించకపోయినా నీవు ఆజ్ఞ ఏదైతే ఇచ్చావో దాన్ని మాత్రం అంటే మమ్మల్ని ఆయన రక్షిస్తాడు కంపల్సరీ ఆ నమ్మకం మాకుంది. ఒకవేళ రక్షించకపోయినా చచ్చైనా చచ్చిపోతాం, కానీ అగ్నిగుండంలో నీవు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము నమస్కారం చెయ్యము. అదేనా ఉంది? ప్రార్థన ఏమన్నా ఉందా? ఈ అగ్నిగుండంలో మమ్మల్ని వేయకుండా నెబుకద్నెజరు హృదయాన్ని మార్చు ప్రభువా, లేదంటే వేసేసిన తర్వాత అగ్నిగుండంలో కాలిపోకుండా మమ్మల్ని రక్షించు ప్రభువా ఉందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఈనాడు క్రైస్తవుల్లో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి ఒక ఇదేంటంటే అనుకూలమైన ఇష్టమైన నిర్దోషమైన బ్రతుకులు ఉండలేదు. కానీ శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు ప్రార్థనలు మాత్రం ఉంటున్నాయి. దీర్ఘ ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఉంటున్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాయి, సంఘమంతా గొలుసు ప్రార్థన ఉంటుంది, సేవకులందరూ విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. కానీ ప్రయోజనం దొరకట్లేదు. ఏ కారణం చేత ఎంతోమందికి ప్రయోజనం దొరకట్లేదు? ఏ కారణం చేత? అనుకూలమైన జీవితం లేకపోవడం, నిర్దోషమైన జీవితం లేకపోవడం, దేవునికి ఇష్టమైన జీవితము లేకపోవడము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ అవి ఉంటే కనుక నీ కష్ట సమయంలో నువ్వు మొర్ర పెట్టకుండా కూడా నిన్ను రక్షిస్తాడు. నువ్వు దేవుడికి ప్రార్థన చెయ్యకపోయినా సరే నిన్ను కాపాడుతాడు. వాటిని బట్టి ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఆ సమయంలో నువ్వు ఎలాగ ప్రార్థన చేశావు అన్నదానికి కాదు. ఆయన నిన్ను కాపాడాలంటే నువ్వు అప్పుడు వరకు ఎలాగ బ్రతికావు అన్నదాన్ని బట్టే కాపాడుతాడు. అది చాలా ముఖ్యమైన విషయము. అందుకనే మనం సాధన చేయవలసిందేంటి? కష్టం వచ్చినప్పుడు రోజుల తరబడి ఉపవాసాలుండి ప్రార్థన చేయడం కాదు మనం సాధన చేయవలసింది. కష్టం వచ్చినప్పుడు పొలోమని కొండలు నిండిపోయేలాగా కన్నీరు కార్చి కాదు ప్రార్థన చేయవలసింది.
మనం సాధన చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు ఆయనకు అనుకూలమైన జీవితం ఉందా లేదా ఉండేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు ఆయన దృష్టికి నిర్దోషులుగా ఉంటున్నామా లేదా అది చూసుకోవాలి. ప్రతిరోజు ఆయనకి ఇష్టలుగా ఉంటున్నామా లేదా అది చూసుకోవాలి. అది దేవుడికి సంతోషకరంగా ఉంటే కనుక నువ్వు సేఫ్. ఎలాంటి పరిస్థితిలోనైనా నువ్వు సేఫ్, చూసుకోక్కర్లేదు. ఇంకా ఇవి సాధ్యమైతే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఇవి సాధ్యమైతే నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఎలాంటి ఉపద్రవమైనా సరే, ఎర్ర సముద్రం లాంటి ఉపద్రవమైనా సరే, షడ్రగ మేషక అబేద్నెగో అగ్నిగుండం లాంటి ఉపద్రవమైనా సరే, సింహాల బోను లాంటి ఉపద్రవమైనా సరే, ఎలాంటిదైనా సరే నువ్వు ఆయనకి అనుకూలంగా నిర్దోషిగా ఇష్టడుగా ఉంటే కనుక నువ్వు నీ కుటుంబము సేఫ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అపాయము రాకుండా దేవుడు ఆయన వాగ్దానం చేసినట్లు ఖచ్చితంగా కాపాడతాడు. డౌటే లేదు ఇంక అందులో. ఉందా ఏమన్నా? ఎట్టి పరిస్థితుల్లోనూ డౌటే లేదు. ఏ మాత్రము కూడా ఇచ్చేయలేదు. అబ్షాలోము దాడి చేసినప్పుడు దావీదు మీద దావీదు కొండపైకి ఎక్కి ప్రార్థన చేశాడు. దావీదు కొండపైకి ఎక్కి ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి దేవుడు అతనికి సహాయం చేశాడు. అబ్షాలోము అనే శత్రువు అతని మీద పని చేయకుండా దేవుడు చేశాడు. అక్కడ చూస్తే దావీదు దేవుడికి అనుకూలంగా జీవిస్తున్న జీవితము ఉంది, ప్రార్థన ఉంది. ఏది? ఆ సమయంలో వచ్చిన శ్రమ నుంచి కాపాడమని, వచ్చిన శ్రమ నుంచి సహాయం చేయమని చేసిన ప్రార్థన ఉంది. ఇక్కడ ఆశా విషయంలో కూడా అనుకూలమైన జీవితం ఉంది, అలాగే సహాయము చేయమని చేసిన ప్రార్థన కూడా ఉన్నది. ఇదే బైబిల్లో కొన్ని సందర్భాల్లో అవి ఉన్నాయి, ఇదే బైబిల్లో కొన్ని సందర్భాల్లో ఇవి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైనా సరే ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు అవతల మనిషికి చెప్పే సలహా ఏంటి? చాలా శ్రమలో ఉంటే ఒక విశ్వాసిగా ఉన్నవాడు, విశ్వాసి అయినా సరే, సేవకుడైనా సరే, ఎవరైనా సరే, ఒక మనిషి చాలా శ్రమలో ఉంటే ఆ మనిషికి చెప్పే సలహా ఏంటి? అవతలవాడు బాగా ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు సహాయం చేస్తాడు అంటారా? కానీ నేను చెప్పేది ఏంటంటే అలా చెప్పను నేను. అది కరెక్టే, అది ఖచ్చితంగా ఉండాలి. కానీ దానికన్నా ముందు ఇంకోటి ఏంటి? నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండు, నీకు దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు దేవునికి ఎదుట నిర్దోషిగా ఉండు, దేవుడు నీకు ఇప్పుడు సహాయం చేస్తాడు. దేవుడికి నువ్వు అనుకూలంగా ఉండు, దేవుడు తప్పకుండా నీకు కార్యం చేస్తాడు. అది లేకుండా ఇది ఎంతమంది చెప్పినా ఎంతమంది చేసినా ప్రయోజనం ఉండదు. ఉంటుందా? ఉండదండి. ప్రతి ఒక్కడు చెప్పే సలహా ఏంటంటే కష్టంలో బాగా ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు సహాయం చేస్తాడు. బాగా చేసుకో 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 చేసుకో. కానీ బాగా దేవునికి ఇష్టడుగా ఉంటేనే నీ ప్రార్థన ఇష్టమైనది అవుతుంది. బాగా నిర్దోషిగా ఉంటేనే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడం జరుగుతుంది. ఇది అసలు సత్యం. అసలు ఒరిజినల్ సత్యం ఏంటంటే ఇది. కానీ అసలు సత్యం సగం ఎగిరిపోతుంది. నాకు లాంటి వాడు చెప్పే సలహాలో ఏమైపోతుంది? అసలు సత్యం అసలైంది ఎగిరిపోతుంది, చివరిదే మిగులుతుంది. సంవత్సరాల తరబడి ప్రార్థన చేసినా వాళ్ళు అనుకున్నది జరగలేని వాళ్ళు క్రైస్తవుల్లో బోల్డ్ మంది ఉన్నారు, లేరా? మరి నిజంగానే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరిగిపోతుంది, కార్యం సహాయం చేస్తాడన్నది నిజమైతే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్న ఆ కార్యం జరగలేని వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి క్రైస్తవుల జీవితాల్లో. మరి ఎందుకు జరగలేదు చెప్పాలి నాకు సమాధానం. మీరు సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా ఏ కార్యం కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యము సంవత్సరాల తరబడి ప్రార్థన చేసిన ఆ కార్యం ఇంకా జరగని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, జరగని మనుషులు ఎందరో ఉన్నారు. కారణం ఏంటి? బాగా ప్రార్థన చేసుకో కార్యం జరుగుతుంది అని చెప్పింది నిజం కాదా? అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి దేవుడు సహాయం చేస్తాడని చెప్పింది నిజం కదా?
కన్నీరు కాచి ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడని చెప్పింది నిజం కదా? మరి కన్నీరు ఉంది, ఉపవాసం ఉంది, ప్రార్థన ఉంది, చాలా సంవత్సరాల నుంచే ఉంది. మరి ఎందుకు జరగలేదు కార్యం? ఏ కారణం చేత జరగలేదు ఆ కార్యం నీ జీవితంలో? దేవుడు నా వల్ల కాదు అని చేతులెత్తేయడం వల్ల, నా వల్ల కాదు అని దేవుడు చేతులెత్తేసాడా? అప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ మనుషులు ఎవరైనా ఎలాగన్నప్పుడు, అప్పుడు అయితే ఎక్కడో నేను ఆయనకు అనుకూలంగా లేను. అప్పుడు తెలుసుకోవాల్సిందంటే, ఎక్కడో నేను ఆయన ఎదుట నిర్దోషిగా లేను. అప్పుడు తెలుసుకోవాల్సిందంటే, ఎక్కడో నేను ఆయనకి ఇష్టడుగా లేను. అప్పుడు ఎక్కడ ఇష్టడుగా లేవో, ఎక్కడ అనుకూలంగా లేవో, ఎక్కడ నిర్దోషిగా లేవో పట్టుకో, దాన్ని సెట్ చేసుకో, అప్పుడు మొర్రపెట్టు. అన్ని సంవత్సరాలుగా జరగని కార్యం నువ్వు సెట్ చేసుకుని ప్రార్థన చెయ్యి. ఒక్కసారి ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోద్ది కార్యం. జరగదా? దేవునికి మహిమ కలుగునుగాక. సెట్టింగ్ లేకుండా ప్రేయరు ఏ మాత్రము ప్రయోజనము ఉండదు. సెట్ చేసుకోకుండా ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, ఉపకారం ఏమీ జరగదు. దేవుడికి ఏ మాత్రము ఇష్టము కాదు. దిద్దుబాటు అసహ్యం అయిపోతూ ఉన్నది ఈనాడు మన జీవితాల్లో. కానీ దిద్దుబాటు దేవుడికి చాలా ఇష్టమైనదిగా ఉన్నది. మనకి అసహ్యం అయిపోయినది దేవుడికి చాలా ఇష్టము. దిద్దుబాటు చేసుకుని మొరపెట్టు, అప్పుడు నేను కార్యం చేస్తానని ఆయన ఒంటికాల మీద నిలబడిపోయాడు. ఏం చేయగలం మనం? నిలబడిపోయాడండి ఆయన. దిద్దుబాటు చేసుకుని ప్రార్థన చెయ్యి అప్పుడు, లేదంటే దిద్దుబాటు చేసుకో చాలు అప్పుడు కార్యం చేస్తాను అని ఆయన ఒంటికాల మీద నిలబడిపోయాడంటే ఏం చేయాలి మనం? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి, చివరిగా ముగించుకుందాం ప్రార్థన. ఆశా ప్రార్థన ముగించుకుందాం మనం. చేయుము నిన్నే. ఎవరిని? ఐగుప్తు రాజుని నమ్ముకోలేదు, అష్షూరు రాజుని నమ్ముకోలేదు, ఇశ్రాయేల్ రాజుని నమ్ముకోలేదు, బబులోను రాజుని నమ్ముకోలేదు. ఎవరిని? నిన్నే నమ్ముకుని ఉన్నాము, బయలుదేరి ఉన్నాము. నీవే మాకు దేవుడువు. నరమాత్రుడు 10 లక్షల మంది ఉంటే ఏటి ప్రభువా? నరమాత్రుడాడు 10 లక్షల మంది ఉంటే ఏటి? మామూలు నరమాత్రుడు. మా మీద జయము పొందడం అనే మాట వాడలేదు. నీ పైన. ఎంత అద్భుతమైన ప్రార్థన! ఏనా? నీ పైన. యుద్ధం ఎవరికి ఇప్పుడు ప్రస్తుతం? ఎవరు భౌతికంగా జరుగుతుంది? ఎవరికి యుద్ధం? భౌతికంగా జరాహుకు, ఆసాకి. కానీ ఆయన ఏమంటున్నాడు ప్రార్థనలో? నా పైన విజయం శత్రువు పొందనివ్వకు అంటలేదు, నీ పైన. ఏమారు? నీ పైన శత్రువు విజయము పొందనియ్యకుము అని ప్రార్థింపగా ఇంకొచ్చేస్తుంది ఇంకా రిపోర్ట్. అద్భుతం. ప్రార్థన ఆయనకి ప్రియమైన మనిషిగా ఉండి ప్రార్థన చేస్తే సంవత్సరాలు అక్కర్లేదు, నెలలు అక్కర్లేదు, ఉపవాసం అక్కర్లేదు, కన్నీరు అక్కర్లేదు. చెప్పుకోవాలంటే అసలు అనుకూలంగా ఉంటే జస్ట్ విజ్ఞాపన చాలు. ఏంటండి? విజ్ఞాపన చాలు. కాబట్టి ఆయన అలా ప్రార్థన చేస్తే విన్నాడా? సహాయం చేశాడా? విజయం ఇచ్చాడా? కాపాడా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయనకు అనుకూలమైన వారిగా, ఆయన దృష్టికి నిర్దోషులుగా, ఆయన దృష్టికి ఇష్టలుగా ఉండి అప్పుడు మనము ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థన ఎంతో ప్రియమైనదిగా మారిపోతుంది దేవుడికి. ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి, ఆలస్యం చేయడానికి అస్సలు టైం తీసుకోడు ఆయన. ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సెకండ్స్
నిమిషాల్లోనే ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చేయాలని ఆయన సిద్ధపడిపోతాడు తప్ప చాలా కాలం తర్వాత సమాధానం ఇద్దామని అనుకోడు ఆయన. కాబట్టి మనము కూడా మన శ్రమల కాలములో అలాగ ఎంతో తగ్గించుకుని, ఎంతో దీనత్వం ధరించుకుని, ఎంతో విరిగి నలిగిన హృదయం ధరించుకుని, వాటన్నిటికన్నా ముందు ప్రతిరోజు దేవుని దృష్టికి అనుకూలమైన, నిర్దోషమైన, ఇష్టమైన వారిగా జీవిస్తూ ఆ శ్రమల సమయములలో నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అలాగ నువ్వు ఉంటూ నాకు ఆపత్కాలంలో మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. కష్టకాలంలో నువ్వు అలా జీవిస్తూ నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరము ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా అలాంటి జీవితాలతో, అలాంటి దీన మనస్సులతో, దీన ప్రార్థనలతో దేవుణ్ణి సంతోషపరిచి దేవుని కార్యాలను స్వతంత్రించుకుందాం. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నీ మందిర ఆవరణంలో మేము నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి సహాయం చేసాం. నీవే మాకు బోధించినందుకు నీకు వందనాలు. నాకును మాకును అందరికీ కావలసిన ఆత్మీయ అభివృద్ధి కొరకైన సందేశాన్ని మాకు నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, నీవు చెప్పిన మాటలు విని విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా నీ వాక్య ప్రకారమైన జీవితాలతో ఫలించి అభివృద్ధి చెంది నీకు ఇష్టలుగా మారుటకు మాకు సహాయం చేయి. ఎంతో జ్ఞానము, వివేచన అనేవి మాలో పనిచేయాలి. నీ విషయం నీ ఎదుట మేము ఉన్నప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఎలాగ ప్రవర్తించాలి, ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి మనస్సు మాకు ఉండాలి, ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి ప్రార్థనలు మేము చెయ్యాలి, ఎలాంటి సందర్భాల్లో ఎలాగ అడుగులు వేయాలి అన్న విషయాలు మాకు పరిపూర్ణంగా తెలిస్తే ఆయా సందర్భాల్లో అలాగ మేము నడుచుకుని నీ కృపను పొందుకుంటాము, నీ దయను పొందుకుంటాము, నీ సహాయ సహకారాలు పొందుకుంటాము, నీ కార్యాలను స్వతంత్రించుకుని నీకు సాక్షులుగా ఉంటాము. కాబట్టి ఆ జ్ఞానము మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.